ఓం నమ శివాయ. పరమాచార్య లీలాద్భుతం. కంచి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి నా సోదరుడు గొప్ప భక్తుడు. అప్పుడు మహాస్వామివారు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో మకాం చేస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం, వారి ఉపదేశాలు వినడం కోసం వేలాది మంది భక్తులు వస్తున్నారు. అప్పుడు చాలా కష్టాల్లో ఉన్న నా సోదరుడు ఒక మూలన కూర్చొని ఉన్నారు. స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు పొందాలని ఉన్నా బాగా రద్దీగా ఉండడం వల్ల నిస్సహాయుడై ఉండిపోయాడు. హఠాత్తుగా స్వామివారు దుర్గాప్రసాద్ ఇలా రా అని పిలిచారు. వెంటనే మా తమ్ముడు వెళ్ళి స్వామికి సాష్టాంగం చేసి కన్నీళ్లతో స్వామి చరణకమలాలను అభిషేకించారు. అప్పుడు స్వామి అతనిని ఓదార్చి మంచి రోజులు వస్తాయని, ఒక కుమారుడు కూడా కలుగుతారని ఆశీర్వదించారు. స్వామి మాటలు నిజమై తన పరిస్థితి బాగుపడి ఒక కుమారుడు కూడా కలిగాడు. మా సోదరుడు కృతజ్ఞతగా చంద్రశేఖరన్ అని తన కుమారుడికి పేరు పెట్టుకున్నాడు. మరొక అనుభవం నా జీవితంలో జరిగినదే. పరమాచార్య స్వామి వంటి మహాత్ములను నేను గౌరవం ఇచ్చేవాడిని, కానీ అక్కడున్న భక్తుల రద్దీకి భయపడి వారికి వద్దకు వెళ్లేవాణ్ణి కాదు. ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్ళాను. 40లో నేను ఉన్నత పాఠశాలలో చదివేవాడిని. కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్త అవ్వాలని నా కోరిక. అలా ఒకసారి మొటిమలతో బాధపడుతున్న నేను దానికి మందు కనుక్కోవాలని సాలిసిలిక్ యాసిడ్ను కర్పూరం నూనెలతో కలిపి నుదుట పూసుకున్నాను. దాంతో భరించలేని మంట మొదలైంది. వెంటనే మొహం కడుక్కొని అద్దంలో చూసుకుంటే, దేవుడా, నుదురుపైన చాలా భాగం చర్మం కాలిపోయి మాంసం కనపడుతుంది. ఏవో కొన్ని లేపనాలు పూసినా చర్మం బాగా కమిలిపోయి చూడటానికి వికారంగా తయారైంది. మా వాళ్ళు భయపడి ఎందరో వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. ఒకరోజు రాత్రి నాకు ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చింది. మామూలుగా ఉదయం లేవగానే నాకు వచ్చిన కలలను మర్చిపోతుంటాను, కానీ అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఒక ముసలి బ్రాహ్మణుడు నుదుటిన పెద్ద కుంకుమ తిలకంతో నా ముందు నిలుచుని, నాకు తెలుసు, ఈ మచ్చ గురించి నువ్వు బాగా ఆందోళన పడుతున్నావు. ఒక 1 రోజుల పాటు ఉదయాన్నే బావి నీళ్లతో తలస్నానం చెయ్యి. సాయంత్రం పూట నాగేశ్వర స్వామి దేవాలయానికి, ఆ దేవాలయం మా ఇంటి దగ్గరగా ఉంది, వెళ్ళు అని 3 ప్రదక్షిణలు చేసి తప్పక శివలింగాన్ని దర్శించు. 1 రోజుల తర్వాత